హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. నా ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయిందనమాట. ఇంకొన్ని రోజులు పోతే నాకు అదేంటది పిన్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మానిటైజ్ ఎలా అయింది ఏంటి అనేది అన్నీ ఆ వీడియోలో చెప్తానమాట. సో ఈ రోజుకి వచ్చేసి చాలామంది అయితే అక్క డైట్ వీడియోస్ పెట్టండి అక్క అనేసి కామెంట్ చేస్తున్నారు కదా. వాళ్ళకంతా నేను అందరికీ రిప్లై ఇస్తున్నాను, కానీ మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తున్నారు అక్క డైట్ ఫుడ్ వీడియోస్ పెట్టండి, ఫుడ్ వీడియోస్ పెట్టండి అనేసి కామెంట్ చేస్తున్నారు. అంటే నేను కొన్ని రోజులు డైట్ ఆపేస్తానని చెప్పాను కదా, అందుకనే మీరు నేను వీడియోస్ పెట్టట్లేదు, మీరు అడుగుతున్నారనమాట. సో నేనైతే మళ్ళీ ఒక 2 days తర్వాత ఇంకైతే ఈ వీడియో పెట్టిన 2 days నుంచి నేనైతే డైట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. డైట్ ఎలా చేస్తాను ఏంటి అనేది కొత్త కొత్త రెసిపీస్ అయితే నేను చూశాను అనమాట. ఆ కొత్త కొత్త రెసిపీస్తో మళ్ళీ వెయిట్ అనేది ఎంత తొందరగా తగ్గుతాం ఏంటి అనేది మళ్ళీ ఆ రెసిపీస్ చేస్తూనే మీకు వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో అందుకని అందరికీ కామెంట్ పెట్టాలంటే అవ్వట్లేదు అనమాట. మీరు కామెంట్ పెట్టేటప్పుడు నేను చూసుకోవట్లేదు, అక్క ఎందుకు అక్క రిప్లై ఇవ్వట్లేదు, మీరు అస్సలు రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు. నేను ప్రతి ఒక్కరికి మీరు పెట్టేటప్పుడు నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను, సరే అని చెప్తున్నాను, ఓకే అని చెప్తున్నాను కదా. ఇలానే చాలామంది అడుగుతున్నారనమాట, మీరు రిప్లై ఇవ్వట్లేదు. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను. ఎవరిదైనా చూసుకోకపోతే వాళ్ళకి రిప్లై ఇవ్వకపోతే సారీ అండి, మీరు ఎక్కువసారి పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో మన ఇన్స్టా అయితే 30K దగ్గరలో ఉందనమాట. మన యూట్యూబ్ 20K దగ్గరలో ఉంది. 20K సబ్స్క్రైబర్స్ అయితే మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. 20K సబ్స్క్రైబర్స్ అయితే నాకు డైట్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే 20K అయిపోయింది కదా, డైట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అంటే నేను ఇంకా డైట్ అనేది నా మైండ్లోకి రావట్లేదు అనమాట. 20K ఎప్పుడవుతుంది అని అనుకుంటున్నాను. 20K సబ్స్క్రైబర్స్ అయితే మంచిగా మళ్ళీ నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఒక మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత డైలీ నేను ఇక నా డైట్ వీడియోస్ ఏంటంటే డైలీ అప్లోడ్ చేస్తాను. ఇన్ని రోజులు ఏంటంటే ఈరోజు అప్లోడ్ చేస్తే మళ్ళీ రేపు మానేసి ఎల్లుండి అప్లోడ్ చేసేదాన్ని కదా. ఉదయాన్నే నేను 6 గంటలకు డైలీ డైట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు 6 నుండి మళ్ళీ ఈవినింగ్ 6 వరకు నేను ఏ డైట్ అప్లోడ్ చేశానో మీరు అది చూసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా లెంతీ పెట్టను, ఒక 10 minutes 15 minutes వీడియో పెడతాను. మీరు స్కిప్ చేయకుండా, లెంతీ అనకుండా, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి. నేను ఏమేమి చేశాను, ఏమేమి చేస్తున్నాను అనేది నేను చేస్తాను, అది మీరు చెయ్యండి. కొంతమంది అక్క మేము 10 days చేసాం వెయిట్ తగ్గట్లేదు. 10 days 1 week చేస్తే వెయిట్ అనేది తగ్గిపోరండి. మనం 1 రోజు 2 రోజులు తినేస్తే మనం వెయిట్ పెరిగిపోము. అలాగే మనం 1 week 10 days చేస్తే వెయిట్ అనేది తగ్గిపోమన్నమాట. మ్యాక్సిమం ఒక 15 days ట్రై చేయాలని స్టార్టింగ్ డైట్ చేసేటప్పుడు కొద్దిగా మనం అనేది ఫుడ్ అనేది తగ్గించుకోవాలి. మెయిన్ డైట్ చేసేటప్పుడు రైస్, ఇంకా షుగర్, ఈ బెల్లం కూడా మానేయండి. బెల్లం కూడా మానేస్తే మంచిది. వీలైతే తేనె, మీరు టీ కాఫీ మానలేమంటే దాంట్లో తేనె కలుపుకొని తాగండి. బెల్లం, షుగరు అని 2, మళ్ళీ మనం వైట్ రైస్ 3 దూరం పెట్టేయాలి. దాని దగ్గరికే వెళ్ళకూడదు. అలా ఉంటేనే మనం డైట్ అనేది తొందరగా తగ్గుతాము. మీరు నా కామెంట్స్లోకి వెళ్ళండి. ఒకరు కామెంట్ పెట్టారనమాట, నిన్ననే పెట్టారు. తను 85 నుంచి 83 ఉందంట. నా డైట్ మొదలుపెట్టిన నుంచి 73కి వచ్చింది. ఒకసారి చూడండి, ఆ కామెంట్ చూడండి. 85 నుండి 73కి వచ్చింది. తనకి నేను కంగ్రాట్స్ చెప్పాను, నా డైట్ ఫాలో అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. సో ఇలానే మీరు కూడా ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఓవర్ వెయిట్ ఉండే ఏంటంటే ఈవినింగ్ పూట వాకింగ్ చేయండి, లేదంటే ఎక్సర్సైజులు చేయండి. నాకంటే కుదరట్లేదు, కుదిరితే కనుక నేను ఇక్కడ నుంచి ఎక్సర్సైజు నేను ఏం చేస్తాను, వాకింగ్ ఎక్సర్సైజ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకెందుకంటే పిల్లలకి అంతా స్కూలు హాఫ్ డేస్ ఉంటాయి అన్నమాట. ఇంకా అంతా మా పెద్ద పాపకి హాలిడేస్ వచ్చేస్తాయి, కాలేజ్ హాలిడేస్ వచ్చేస్తాయి. అందుకే ఇంక నేను ఏం చేస్తానన్నమాట, ఈ పొద్దున్న నుంచి డైట్ చేస్తాను, ఈవినింగ్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కూడా చేస్తాను. అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను, మీరు చెయ్యండి. ఓవర్ వెయిట్ మామూలుగా తగ్గాలంటే డైట్ సరిపోతుంది. లేదు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజు, వాకింగ్ చేస్తే చాలా మంచిదన్నమాట. సో వీడియో చేస్తుంటే వీడియో మధ్యలో ఫోన్ వచ్చిందనమాట, అందుకే వీడియో అక్కడికనేది ఆగిపోయిందనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఓవర్ వెయిట్ ఉంటే కనుక ఎక్సర్సైజ్, వాకింగ్ చేయండి. లేదు అంటే నార్మల్గా వెయిట్ లాస్, మామూలుగా మీరు తగ్గాలి, ఒక 10 kgs వరకు తగ్గాలి అని అంటే మనం డైట్ ఫుడ్ చేసుకుంటే తింటే సరిపోతుంది. ఎందుకంటే షుగరు, రైస్ మానేసి బ్రౌన్ రైస్, ఇడ్లీ, దోశ, పుల్కాలు నా పాత వీడియోస్ చూడండి, అందులో ఉంటాయి. మళ్ళీ కొత్తగా నేను రెసిపీస్ అనేవి చేస్తాను. ఓట్స్తో రెసిపీ అడుగుతున్నారు చాలామంది.
ఓట్స్తో రెసిపీస్ చేస్తాను. మళ్ళీ చాలా ఉన్నాయి కదా మనకి డైట్ కోసం, నేను అవి తీసుకొచ్చాను. దాంతో రెసిపీస్ అయితే చేస్తాను. మళ్ళీ డైట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఒక 2 డేస్, ఈ వీడియో పెట్టిన 2 డేస్ వరకు ఊరుకోండి. 2 డేస్ తర్వాత నేను ఇక నా డైలీ డైట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానన్నమాట. నేను మీకు ఓవర్ వెయిట్ ఉంటేనే చేయమంటున్నా ఎక్సర్సైజ్, వాకింగ్. కానీ నార్మల్గా వెయిట్ లాస్ అవ్వాలంటే ఫుడ్ తింటాం కదా మనము, ఆ ఫుడ్డే తింటాం తక్కువ మనము. మళ్ళీ ఎక్సర్సైజ్, వాకింగ్ చేస్తే మనం తక్కువ ఫుడ్ తింటాము, మళ్ళీ ఆకలి అనేది పెరిగిపోతుంది అనమాట. అందుకే నేను తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి తక్కువ తగ్గాలి అంటే, మెల్లమెల్లగా తగ్గాలంటే ఎక్సర్సైజ్, వాకింగ్ అవసరం లేదనమాట. సో ఫుడ్తోనే మనం తగ్గిపోతాం అనమాట. నేనైతే మ్యాక్సిమం ఫుడ్తోనే, నేను ఎక్సర్సైజ్, వాకింగ్ చేయకుండా ఫుడ్తోనే తగ్గిపోయాను. నాకు ఎందుకంటే నేను ఎక్సర్సైజ్, వాకింగ్ చేయలేదు. నాకు అప్పుడే సర్జరీ అయిందనమాట, గాలి బ్లాడర్ సర్జరీ అయింది. దానివల్ల ఏంటంటే నేను ఎక్సర్సైజ్లు, వాకింగ్ తగ్గించి చేయకుండా నేను ఓన్లీ ఫుడ్, డైట్ వల్ల, వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల నేను అనేది తొందరగా ఒక 10 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. సో నేను చెప్పదలుచుకున్నది ఇంతేని. ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు, తగ్గుతున్నాం అక్క, మీ డైట్ ఫాలో అయ్యి మేము తగ్గుతున్నామని కామెంట్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను అందరికీ, మీరు కామెంట్ చేసిన వాళ్ళందరికీ నేను రిప్లై ఇస్తానన్నమాట. మీరు కామెంట్ చేయండి. ఇంకొకరు అక్క నేను సియా సీడ్స్ వాటర్ లెమన్ వేసుకొని తాగుతున్నాను, మళ్ళీ జీరా వాటర్ తాగొచ్చు అంటే, జీరా వాటర్ తాగితే చాలా మంచిదండి. ఇంకొక వాటర్ కూడా నేను మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, వీడియో చేసి పెడతాను. ఆ వాటర్ ఇంకా వాము, జీలకర్ర, సోంపు, అది వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఎలా చేసుకోవాలి, దాంట్లో ఏమేమి కలుపుకొని తాగితే తగ్గుతాం అనేది నేను తప్పకుండా వీడియో చేసి మీకు పెడతాను. అది కూడా తాగండి. జీరా వాటర్ తాగితే మనకు పొట్ట అనేది తొందరగా తగ్గుతుంది అనమాట. అందుకే జీరా వాటర్ ఏంటంటే మీరు తీసుకోండి, కొద్దిగా బాగా మరిగించేసి ఒక చిన్న టీ గ్లాసులు అయితే తీసుకోండి. దాంట్లో సియా సీడ్స్, లెమన్ కలుపుకొని, తేనె కలుపుకొని తాగేసేయండి. చేదుగా ఉంటుంది కదా, అందుకే తాగేసేయండి. సో నాకు వీడియోకి అయితే ఇంతే అనమాట. వీడియో నేను ఇంకా చేయదలుచుకోలేదు, ఇంకెక్కడ పని అక్కడే ఉందనమాట. సో అందుకనే ఇక్కడికైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ప్రతి ఒక్కరు వీడియోకి అనేది లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 20K దగ్గరగా ఉన్నాము. 20K అయితే మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేస్తే నాకు ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసేసి మన ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా 30K ఉంది, మన యూట్యూబ్ 20Kలో ఉందన్నమాట. సో అప్పటి వరకు అయితే మీకు ఏమైనా డౌట్లు ఉంటే మరి కామెంట్ చేయండి. నేను షార్ట్ వీడియోలో మీకు చిన్న చిన్న వీడియోలు అయితే పెడుతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.